క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డిపట్నంలో శివాజీ నగర్లోని డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ ఆఫీసులో దివ్యాంగులను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా కూన వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. సమాజంలో దివ్యాంగుల్ని చిన్నచూపు చూడకుండా ప్రభుత్వం మరియు ఉన్నత స్థాయి వ్యక్తులు దివ్యాంగుల యొక్క శక్తిని, వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తే ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి అవకాశం కల్పించినట్లు అవుతుందని, అదేవిధంగా దివ్యాంగులు కూడా రిజర్వేషన్లపైన మరియు పెన్షన్లపైన ఆధారపడకుండా వారి యొక్క ఉన్నతి కొరకు వారిపై శ్రమ పడాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జుబేదా, రాయకోటి నరసింహులు, రాజు, మహేష్ తదితరులు దివ్యాంగులు పాల్గొన్నారు. దివ్యాంగులు ఉండొచ్చు, దేనికి నాకు ఉన్నటువంటి అవయవానికి తప్ప నాకు కాదనేటువంటి ఆలోచన చేసుకోవాలి. ఒకటే చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే మీ ఆలోచనే విత్తనం, అదే మీకు వచ్చేటువంటి పంట. ఇప్పుడు ఉన్నటువంటి రాజు ఉన్నాడు. రాజు ఆయన పిహెచ్డి చదువుతుందంటే ఆయన ఒక సంకల్పం ఉన్నది. దివ్యాంగునైనా కూడా ఒక పీజీ చేస్తున్నా, పీజీ చదువుతున్నా, నా సమాజానికి ఏమైనా చేయాలి, నా తోటి వాళ్ళు బాధపడ్డ వాళ్ళకు కూడా నేను కూడా ఒక దిక్సూచి కావాలనేటువంటి దాని మీద ఆయన నిర్విరామం కృషి చేస్తున్నటువంటి రాజు గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే దివ్యాంగులు అనగానే చాలా మంది ఏమంటారు అంటే, చాలా మంది మజాక్ కూడా వస్తుంటారు అనమాట. దివ్యాంగులు అంటే ఏం రాబాయ్, మీకు రిజర్వేషన్ వస్తుంది, 5% రిజర్వేషన్ వస్తుంది, జాబ్ ఈజీగా వస్తుంది, దాని తర్వాత నీకు పెన్షన్ వస్తుంది, అవి వస్తుంది, ఇవి వస్తుంది అని ముచ్చట చెప్తారు. నొక్కడు కొడుతూనే సకలాంగులు ఉన్నారు కదా, సకలాంగులు ఒక్కొక్క రోజు చెప్తున్నా కదా, దివ్యాంగులు లేక ఒక్క నిమిషం కూడా బతకలేదు. ఒక్క నిమిషం కూడా బతకలేరు అంటారు. ఒక్క నిమిషం కళ్ళు మూస్తేనే కింద మీద అయితే రెండు సార్లు చేతులు కింద మీద అయితే పని చేయకపోతే కింద మీద అయితే, కాలు పని చేయకపోతే కింద మీద, చెవులు ఎంపియకపోతే కింద మీద, మాట రాకపోతే కింద మీద పరిస్థితులు కనుక దయచేసి చెప్తున్నా కదా, సకలాంగులు ఎవరైతే నిజంగా చెప్తున్నా కదా, దివ్యాంగులను నిజంగా గొప్ప వ్యక్తులు ఎవరైతే దివ్యాంగులను నిర్లక్ష్యం చేస్తారో, దివ్యాంగులను ఇన్సల్ట్ చేస్తారో, దివ్యాంగులను అటువంటి దాని మీద మజాక్ చేస్తారో, వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఆ రకమైనటువంటి వ్యక్తులు తప్ప మీరు కాదనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. మీ లోపల అచంచలమైన శక్తి ఉన్నది కనుక ఆ శక్తిని ఎట్లా వెలికి తీయాలనేటువంటి ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఎందుకంటే అద్భుతమైనటువంటి తెలివితేటలే మనకు, ఆ తెలివితేటలతో మనం ఎట్లా ముంగడుకోవాలి, ఏ